గారికి వేదిక అలంకరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు మంజూరు సర్టిఫికెట్లు ఉంటుందంట, మంజూరు పిలుస్తుందంట, అందుకు తెలుసుకున్నా. మంజూరు అందరూ పిలుస్తారు, సర్టిఫికెట్లో మంజూరు ఉంటుందంటే మేము కూడా మంజూరుగా పిలుస్తాము. మంజూరు గారికి, సంగాని గారికి, కాదరి నరసింహ గారికి మరియు సంఘంలో వేదిక మీద అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. ఇంతకైనా మీరు ఎవరు కలగకుండా ఇక్కడే ఉంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ డివిజన్ నుంచి ఈరోజు ఎవరైతే ఇక్కడ చేరుతున్నారో వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా పార్టీకి ఆహ్వానిస్తున్నాను. అందరం కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా నెల్లూరు డెవలప్మెంట్కి అన్ని విధాలా చేస్తామని అందరికీ తెలియజేస్తూ, మీకందరూ తెలుసు నేను 2014 నుంచి 19 దాకా మినిస్టర్గా ఉన్నా. కానీ నేను ఎక్కడ 2014లో నేను ఎవరికి చోట్ల అడగలా, నేను ఒకటి వైపు అడగలా, నేను ఎక్కడా కంటెస్ట్ చేయలా. 1993 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను నేను అనేక సేవలు చేశా. 2014లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నా. ఆ 3 జిల్లాల్లో 30 ఎమ్మెల్యేలు ఉంటే 25 చేశారు. దానికి గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మినిస్టర్ చేశారు. అయితే నాకు నెల్లూరులో కంటెస్ట్ చేయలేదు, నేను ఎవరికి ఓట్లు అడగలా, నేను ఎవరిని అడగలా. నాకు బాధ్యత లేదు, నాకు నిజంగా బాధ్యత లేదు. ఎప్పుడు బాధ్యత ఉంటుందంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఓట్లు అడిగి గెలిచినప్పుడు అది నా బాధ్యత. ఆ రోజు నా బాధ్యత కాదు. కానీ నెల్లూరులో పుట్టి మురుగా నేను పుట్టింది చాలా పేద కుటుంబంలో, మీ అందరికంటే కూడా చాలా పేద కుటుంబంలో. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, మా అమ్మగారు కూడా. మా నాన్నగారు చదివింది 8వ తరగతి. అయినా నేను కష్టపడి చదివించారు, చదువుకున్నాను. నేను చదివింది, నా చదువు పూర్తి చేసింది పూరి గురుసు. మీరన్నా రేపు బిల్డింగ్లో ఉన్నారు, పూరి గురుసులు దాదాపు ఇంట్లోనే. అంతగా దాని సాక్ష్యం కూడా ఏంటంటే ఈరోజు ఆనంద్ వనవాళ్ళు ఉన్నారు. ఆనంద్ వనవాళ్ళకి ఈరోజు సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా చేస్తుంటారు. 16 నా మొదటి స్టూడెంట్, అతను చదువుకుంది పూరి గురుసుని. ఆయన భక్తోత్సవం యొక్క కుమారుడు, వాళ్ళ సిస్టర్ కూడా చెప్పింది పూరి గురుసుని. అయితే అక్కడి నుంచి అంచెలంచెలుగా తర్వాత రేపులు, బిల్డింగ్, ఈ విధంగా ఈరోజు 25 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్, నారాయణ గ్రూప్ ఈరోజు 4,500 కోట్లతో ఈరోజు క్రియేట్ చేసుకుంటున్నారు. నాకు రాజకీయాల నుంచి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులు కావాలంటే నేను రావాలా, అక్కడ బ్రహ్మాండంగా సంపాదించుకోలేను. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో 2014లో ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు వచ్చే ముందు నారా చంద్రబాబు అడిగారు, నారాయణ క్యాబినెట్ వస్తావా, మంత్రిగా వస్తావని. అప్పటిదాకా నాకు ఆలోచన లేదు. ఒక్క క్షణం ఆలోచించి వస్తానన్నా. ఎందుకు వస్తానన్నా అంటే ప్రజలకు సేవ చేయించి నెల్లూరు సేవ చేయాలి. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు మీరు అందరూ అడగలా ఈ అంటే చేస్తామని. అంతమంది సేవ చేస్తామని ఎవరు అడగలా. పార్టీలు కట్టమని 100 పార్టీలు ఎవరు అడగలా. అన్నా క్యాంటీన్ సేవ కట్టమని ఎవరు అడగలా. ఏసీ బస్ షెల్టర్స్ కట్టమని ఎవరు అడగలా. 43,000 ఇల్లు పేదలకు నిర్మించడం ఎవరు మీరు అడగలా. అసలు నేను ఎవరు అడగలా. నాకు నేను చేశా. పేదల నిర్మాణాలకు ఏం చేయాలో అనే ఉద్దేశంతో నేను చేశాను. ఏం చేస్తున్నాను, నన్ను ఒక్కరంటే ఒక్క అడగల. బారాసాహెబ్ దర్గా 400 సంవత్సరాల చరిత్ర దర్గా నేను ఎందుకు పట్టించుకోవాలా. బ్రహ్మాండంగా చేశాను. అసలు ఘాటన ఆలోచన ఎవరికి వచ్చింది, ఏ నాయకుడికి వచ్చింది, ఎవరికి రావా, మీకే తెలుసు. చక్కని ఘాటు కట్టాము. ఎందుకు కట్టామో తెలుసు, గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు నేను అక్కడ కన్వీనర్ని, నేను ఇన్ఛార్జిని. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు. 2,000 కోట్లు విభాగించి 2 నెలలు అక్కడ ఖర్చు పెట్టుకున్నారు. రోడ్డుకి, డ్రైన్స్కి, ఘాట్కి ఖర్చు పెట్టారు. అదేవిధంగా కృష్ణా పుష్కరాలప్పుడు 3 నెలల ముందు నన్ను హెడ్ చేశారు, కన్వీనర్ చేశారు, ఇన్ఛార్జ్ చేశారు.
2,000 కోట్లు ఇచ్చి కట్టుబెట్టుకున్నారు. ఆ ఘాటు కట్టాం, బ్రహ్మాండంగా రోడ్లు వేసాం. ఇవన్నీ బయట చేసినప్పుడు నేను ఎల్లుడికి ఏదైనా చేసుకోవాలి కదా, ఎందుకు చేయకూడదు నేను ఆలోచించి మహారాష్ట్ర దగ్గర ఘాటు కట్టించాను. ఆ ఇది విడుదల ఉన్నారు. ఎలా చేస్తాం? బ్రహ్మాండంగా రోడ్లు వేసాం. నేను ఎవరు అడగలేదండి, ఒక్కరంటే ఒక్కరు కూడా మహారాష్ట్ర దగ్గర కదా. దాని చరిత్ర కదా, ఆ రోజుకి 400 సంవత్సరాల చరిత్ర ఉన్న మహారాష్ట్ర దగ్గర వెంటనే ఇండియన్ తీరులు మనం నియోజకం చేశారు. ఈ విధంగా అక్కడ కాదు, ఈరోజు మీరు తీసుకోండి రంగనాథ స్వామి టెంపుల్ ఘాటు బ్రహ్మాండంగా చేశారు, కానీ దాన్ని వదిలేశారు. ఇక్కడ మైపాడు గారి దగ్గర ఘాటు ఎవరైనా ఆలోచించారో చెప్పండి, నాకేం ఏం చేశారు? అండ్ అసలు అండర్ గ్రౌండ్ 10% ఖర్చు పెట్టుంటే అయిపోయింది. అది దొంగల్లో నిండు మొదలు అయిపోయింది. అది నేను నిజం చెప్తున్నా, నేను అమరావతి రాజధానికి నేర్చుకుని అక్కడ కట్టేదానికి అనేక విదేశాలు తిరిగా. అది రష్యా, చైనా, జపాన్, మస్కాబాద్, సింగపూర్ అక్కడంతా చూసా. ఒక్క దొంగతో దొంగలు ఉండదు, మీరు చూడాలని దొంగలు ఉండవు. ఎందుకంటే మీరు ఇళ్ళలో బాత్రూంలో వచ్చే నీళ్లు కానీ, కిచెన్లో వచ్చే నీళ్లు కానీ, ఏ నీళ్ళైనా భూమి లోపల బయటకు వెళ్ళిపోతాయి. అలాంటి సిస్టమ్ 550 కోట్లతో నిర్ణయం ఇచ్చారు. అంత అయిపోయింది. కనెక్షన్స్ ఇవ్వడమే. ఈ 5 సంవత్సరాల్లో కనెక్షన్స్ ఇవ్వకపోయారు. తాగే నీరు, మనిషికి వచ్చే జబ్బులు సగం మనం తినే తిండి, తాగే నీరు. తాగే నీరు కలుషితం అయితే జబ్బులు వస్తాయి. తాగే నీరు కానీ పరిశుభ్రంగా ఉంటే మీరు ఆసుపత్రికి ఖర్చు పెట్టే దాంట్లో సగం ఖర్చు తగ్గిపోతుంది. ఈ అమెరికా, చైనా, జపాన్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.